హీరింగ్ వాస్తుకి స్వాగత మిత్రులారా. నేను స్థాపత్యవేద శ్రేణి కుమార్. మనం అందరం ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని సేకరిస్తాం మిత్రులారా. కానీ స్థలం కూడా కొన్ని పద్ధతుల ప్రకారం ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఇంటిలో వాస్తు ఎఫెక్ట్ అనేది కలుగుతుంది మిత్రులారా. ఈ యొక్క ప్రకృతి ధర్మం తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇల్లు దిక్కులకు కట్టుకోవాలనుకుంటే ఆ యొక్క లేఅవుట్ వీధులు కూడా దిక్కులకు సరిపెట్టి ఉండాలి అని నమ్మిన వాడిని. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ పరంగా, ఒక స్థాపత్యవేద ధర్మబద్ధంగా రెండూ తెలిసినటువంటి వ్యక్తిగా మనమే దిక్కులకు సరిపెట్టి మంచి ప్రాశస్త్యత కలిగినటువంటి, అదే రకంగా మనం పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఒక కనీసం ఒక 3-4 సంవత్సరాల తర్వాత డబుల్ అయ్యే విధంగా నా యొక్క జర్నీ 3 నెలల నుంచి కనీసం 7-8 వేల కిలోమీటర్లు తిరుగుంటాను మిత్రులారా. ఈ యొక్క ప్రయాణంలో నేను జగ్గయ్యపేట నేషనల్ హైవే దగ్గర నుంచి కేవలం ఒక 13 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరవాహినిగా చెప్పుకునేటటువంటి కృష్ణానది ముఖ్యాల వద్ద పారే దగ్గర ఈ మాదిపాడు అనేటటువంటి గ్రామం చాలా స్ట్రాటజిక్గా, వాస్తు ప్రకారంగా అక్కడ ఫ్లో అయ్యేటటువంటి వాటర్ ఒక మంచి ఫలితాలను ఇచ్చే విధంగా అనిపించి నా యొక్క ప్రయాణాన్ని అక్కడ ఆప్ చేసి అక్కడ కొన్ని ఎకరాల స్థలాన్ని సేకరించి ఈ రకంగా లేఅవుట్ వేసే దాంట్లో ముందుగా మనం కేవలం ఒక 1.5-2 ఎకరాల తీసుకొని దిక్కులకు సరిపెట్టి ముందు భవిష్యత్తులో మనం మండువాలోగిలు కట్టుకోవాలి అనే వారికి ఎటువంటి కొలతలు ఉండాలి అనే విధంగా 60x60 కొలతలతో దిక్కులకు సరిపెట్టి డిజైన్ చేసి, మరియు ఆ 10-12 మంది ఫ్యామిలీస్కి, కమ్యూనిటీకి అవసరానికి ఒక 10% కూడా స్థలాన్ని అక్కడే వదిలిపెడుతూ నేను కూడా నాకు ముందు అక్కడే మండువాలోగిలు కట్టుకొని స్థిరపడాలన్న ఆలోచనతో భవిష్యత్ తరాలకి దిక్కులకు సరిపెట్టి ప్లాట్స్ వేయాలి అనేటటువంటి ధర్మాన్ని కూడా మనం సమాజానికి ఇవ్వాలి మిత్రులారా. ఈ యొక్క ప్రయత్నానికి నేను చేసేటటువంటి చిన్నపాటి ప్రయత్నంలో కొద్దిమంది ఇన్వెస్టర్స్ పోగు చేసి కొంత స్థలాన్ని సేకరించి డిజైన్ చేసే దీంట్లో ఉన్నాం మిత్రులారా. సెంటు కేవలం 1,50,000కి మాత్రమే మనం ఇవ్వాలి అనుకుంటున్నాము. అది వ్యవసాయ పొలం రూపంలోనే మనకి పాస్బుక్ కూడా వస్తుందన్నమాట. కేవలం 1,50,000 మాత్రమే. ఈ రోజున పల్నాడుకి ఆ యొక్క ముఖ్యాల గ్రామం మధ్యన వంతెన మొదలైంది. 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఒక చాలా స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది మిత్రులారా.